మీకు తెలుసా ఇప్పుడు మనం ఎంచక్కా వాడేసుకుంటున్న బాల్ పాయింట్ పెన్స్ ఎలా వచ్చాయి, ఎవరు తయారు చేశారు, ఏ ఇయర్ లో తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు? ఒకరి ఐడియాతో సైన్స్ మరియు మైక్రో ఇండస్ట్రీ కలిసి టీం వర్క్ చేయడం వల్ల ఇప్పుడు మనం వాడుకుంటున్న బాల్ పాయింట్ పెన్ను వచ్చింది. అది ఎలా అనుకుంటున్నారా? అప్పట్లో ఉండే పెన్నులు ఎక్కువ ఇంకు కారి పేపరు బట్టలు పాడైపోవడం, రాయడానికి ఎక్కువ టైం తీసుకోవడం వల్ల విసిగిపోయిన ఒక జర్నలిస్ట్ కి వచ్చిన ఆలోచనే ఈ బాల్ పాయింట్ పెన్ను. హంగేరీకి చెందిన లాస్లో బీరో అనే జర్నలిస్ట్ వేగంగా రాయగలిగే, ఎక్కువ నోట్స్ తీసుకోగలిగే, త్వరగా ఆరిపోయే పెన్ను ఉంటే బాగుంటుంది అని అతనికి వచ్చిన ఐడియా డిజైన్ ని అతని తమ్ముడైన జార్జ్ బీరోకు చెప్తాడు. జార్జ్ బీరో ఒక రసాయన శాస్త్రవేత్త. అప్పుడే జార్జ్ బీరో తన అన్న చెప్పిన ఐడియాలకి అనుగుణంగా ఒక ఇంక్ ని తయారు చేస్తాడు. ఇప్పుడు బీరో సోదరుల దగ్గర ఐడియా ప్లస్ డిజైన్ అలాగే ఇంక్ కూడా ఉంది. కానీ వాళ్ళ ఐడియాలకి అనుగుణంగా ప్రొడక్షన్ చేయగలిగే టెక్నాలజీ లేదు. అందుకే వాళ్ళు అప్పట్లోనే మైక్రోస్కోపులు, సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్, వాచ్ కి యూజ్ అయ్యే మైక్రో పార్ట్స్ లాంటి వాటిని తయారు చేయగలిగే టెక్నాలజీ మిషన్లు ఉన్న జర్మనీ, స్విట్జర్లాండ్ ఫ్యాక్టరీల సహాయంతో బాల్ పాయింట్ పెన్ను ని తయారు చేయడం జరిగింది. బీరో తయారు చేసిన ఈ బాల్ పాయింట్ పెన్ను రొటేషన్, విస్కోసిటీ, ఫ్రిక్షన్, గ్రావిటీ అనే ప్రిన్సిపల్స్ పైన ఆధారపడి పనిచేస్తుంది. బాల్ పాయింట్ పెన్ను 1938వ సంవత్సరంలో తయారయ్యి 1943 నుంచి అధికారికంగా మార్కెట్ లోకి విడుదలైంది. ఒక జర్నలిస్ట్ కనిపెట్టడం చాలా గ్రేట్ కదా. దీనిపైన మీ ఒపీనియన్ ని తెలియజేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.